హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంబవరం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మేమైతే 1.5 ఎకరా మినుము పెట్టామండి. మినుము అయితే ఎట్లున్నదిరా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. నాకు తెలిసి మా ఏరియాలోకి వెళ్ళి నాదే బాగున్నది. కానీ నేను ఏం పాపం చేశానో నాకైతే తెలియదు. మొన్న పడ్డ వర్షాలకు మొత్తం మినుమంతా పడిపోయి చాలా దారుణంగా అయిపోయింది. తలుచుకుంటేనే కళ్ళంబ నీళ్ళు వస్తున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఇట్లే జరుగుతుంది నా జీవితం. తీర నోటి దాకా వస్తుంది, బాగా ఇంకా చేతికి వస్తుందిలే అనుకునేటప్పటికల్లా మళ్ళా పోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. చూడు, మన యూట్యూబ్ ఛానల్ కూడా అంతే, మంచిగా గ్రో అవుతున్నది. ఛానల్ మంచిగా గ్రో అవి ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి మన ఛానల్ ఏరే వాళ్ళు హ్యాక్ చేసి మన వీడియోస్ అన్ని డిలీట్ చేశారు. మొత్తం దగ్గర 1500 వీడియోస్ ఉన్నాయి, అన్నీ డిలీట్ చేశారు. చాలా బాధగా ఉంది. మీకు ఇప్పుడు నా పంట చూపిస్తాను, చూడండి ఎట్లుందో. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా ఆవిడ చూపిస్తుంది. 1.5 ఎకరా గుత్తకు తీసుకొని చేసుకుంటున్నాము. అంతకుముందు మనము ఇది పెట్టినాం మొక్కజొన్న. వర్షాకాలంలో మొత్తం పడిపోయి అంత వర్షాలకు మొత్తం నష్టం అయిపోయింది. చూడండి ఎట్లయిపోయిందో. మొత్తము కాయలు గీయలు అన్నీ ఏడ ఏం లేకుండా శూన్యం అయిపోయినాయి. అన్నీ రాలిపోవడము, అంతా మూసి రావడం అటు అయిపోయింది. నాశనం అయిపోయింది పైరంతా. చూడండి ఎట్టయిపోయిందో, నానిపోయి అంత గందరగోళం అయిపోయింది పైరు. మొత్తం అట్లనే అయిపోయింది ఫ్రెండ్స్. తలుచుకుంటేనే బాధగా ఉంది. ఈ రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో నాకైతే అర్థం కావడం లేదు. ఏ పైరు పెట్టినా కానీ నోటికాడికి వస్తుంది అనే లోపలనే ఇట్లా జరిగిపోతే అసలు చాలా బాధగా ఉంటుంది. ఎండ కాస్తుంది, అందుకు మీకు కెమెరా సరిగా కనిపించట్లేదని అనుకుంటున్నా. మా ఆవిడైతే చాలా బాధపడుతుంది. టమోటా పెట్టామండి. టమోటా పెడితే ఎండలకు మొత్తం టమోటా రాలేదన్నమాట మా సైడ్. మొత్తం అవి కూడా తెల్లగాయలు పడి దాంతో ఒక 30,000 నష్టం. మినుము పెడితే మినుమేమో ఇట్లా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దారుణంగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు కూడా తేమ ఉంది. అట్లా అయిపోయింది మినుమంతా. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఒక ఇదేనంటావా? ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. పరిస్థితి దారుణంగా ఉంది. మినుము పెడితే అట్లా అయిపోయింది. మన ఛానల్ చాలా మంచిగా వెళ్తూ ఉన్నది, గ్రోతింగ్. దగ్గర 30,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు. అనుకోకుండా మన ఛానల్ని హ్యాక్ చేయడము, మన ఛానల్ మొత్తం లాక్ అయిపోవడము, మన వీడియోస్ అన్ని డిలీట్ చేయడము చాలా బాధగా ఉంది. మొత్తానికైతే మన ఛానల్ మనం సంపాదించుకున్నాము. ఇప్పుడు నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియోలు చేయాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే చూద్దాం. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగనే ఉండాలని ఆశిస్తున్నాను. మన వీడియోస్ చూడండి, నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు నన్ను ఏ విధంగా ఆదరించారో, ఏ విధంగా నన్ను అభిమానించారో ఎప్పుడు కూడా అలాగనే ఉండాలని చెప్పేసి, మీ ప్రేమానురాగాలు ఎప్పుడు మా పైన అలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అంబవరం ఫ్యామిలీ. మర్చిపోవద్దు, వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.